అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట శ్రీ సూర్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏండ్ల విజయోత్సవ సభకు నియోజకవర్గం నలుమూలల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విజయోత్సవ సభలో పలువురు మాట్లాడుతూ మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసున్నన్నాళ్ళు వైకాపాకు అడ్రస్ లేదని, స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు పురోగమిస్తుందని అన్నారు. గొడ్డలి పార్టీకి అవకాశం ఇచ్చి ప్రజలు బలి కావద్దని హితవు పలికారు. వైకాపా వెన్నుపోటు అంటూ చెబుతోందని, అయితే అది ఒక తల్లికి, చెల్లికి వారు చేసిన వెన్నుపోటని, బాబాయికి గొడ్డలిపోటని వివరించారు. వైకాపా నాయకులు ఖాళీగా ఉండి ప్రభుత్వంపై అవాస్తవాలు చెబుతున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అన్ని అబద్ధాలే తెలిపారని, అన్నా క్యాంటీన్ను పేరు మార్చి మరింత నాణ్యతగా నడుపుతామన్న 3 రోజుల్లోనే మూత వేసిన ఘనత జగన్దన్నారు. ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణంతో ప్రజలకు సులభమైన ప్రయాణం కూటమి వల్లే సాధ్యమైందన్నారు. రానున్న పుష్కరాల నాటికి పోలవరం పరుగులు తీస్తుందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయగలగమని, రైల్వే జోన్ సాధించామన్నారు. వైకాపా చేస్తున్న ప్రచారాలను తిప్పుకొట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా వైకాపా వైఫల్యాలను ఎత్తిచూపుతూ నియోజకవర్గ ప్రగతిని సభకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సాయిరాం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, నల్లమిల్లి వీర్రెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సభావేదికపై ఉన్న రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఎందుకంటే దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. పోలవరం, ప్రాణవతి కానివ్వండి, అనేక విషయాల్లో ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలు అందించడంతో రాష్ట్రం పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్ర అభివృద్ధి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఒక పారిశ్రామికంగా ఏ కంపెనీ కానీ రాలేదు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్లు అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరగడం చాలా అభినందనీయం. అలాగే సూపర్ 6 పథకాలన్నీ కూడా పూర్తిగా అమలవుతున్నాయి. పెన్షన్లు వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో 3,000 వేస్తే 4,000 అని, 4,000 కానించి 3 నెలలు కూడా 7,000 ఒకేసారి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పొచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రానికి ఎక్కువ ఇళ్లు మంజూరు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా కేంద్రంలో 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ వెన్నుపోటు అంటూ పనికిమాని ప్రోగ్రాం పెడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ బుద్ధులు మీరు అందరూ గమనించాలి. ముఖ్యంగా మహిళా మన సోదరులారా, ఈరోజు మీరు సుమారు 800-700 మంది వచ్చారు ఈ కార్యక్రమానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఆగిందా? తల్లికి 100 ఎంతమందికి ఉంటే అంతమందికి మీ కుటుంబంలో పడ్డాయా లేదా? కరెంటు బిల్లులు ఏమైనా పెంచారా? ₹1 కూడా పెంచలా, తగ్గిస్తున్నారు. ఇంకా అది కాకుండా ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా సరే, అటు రైతులకు, ఇటు మహిళలకు, అటు విద్యార్థులకు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా చేయాలి. సూపర్ 6లో భాగం స్త్రీ శక్తి సుమారు 75 కోట్ల మంది ప్రయాణం చేశారు మహిళలు. అంటే మీకే తెలియదు. అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభవ ₹20,000 అకౌంట్ కేంద్ర ప్రభుత్వం 6,000 వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000 వస్తుంది. ఎక్కడా కూడా నీటిపారుదల శాఖకు సంబంధించి 5 సంవత్సరాలు ఎక్కడ కాలంలో చర్చీలా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం పరుగులు పెట్టిస్తున్నారు. అమరావతిని ఎంతో అభివృద్ధి పథంలో చేస్తున్నారు. వాళ్ళకి నిద్రలు లేవు, నిప్పులు లేవు. వాళ్ళు కష్టపడుతున్నారు, విదేశాలు తిరుగుతున్నారు. అంటే ఉదాహరణ, ఇది విధ్వంసం నుంచి వికాసం అనేది 7 సంవత్సరాలు జరిగిన ప్రయాణం. అదేవిధంగా సంక్షోభం నుంచి అభివృద్ధికి నిరంతరం పడుతున్న శ్రమ ఈ రోజున మనకందరం కూడా కళ్ళకట్టుగా కనబడుతున్నాం. అందరం ఏపీ అంటాం. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ అంటే అమరావతి, పోలవరం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలవరాన్ని పనిచేసేందు అమరావతి గందరగోళం. ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో, అదేవిధంగా మోడీ గారి ప్రధానమంత్రిత్వంలో ఈ రోజున పోలవరం పరుగులు తీసుకుంది. రేపు 28 నాటికి రాష్ట్ర ప్రజల జీవనాడైన పోలవరం పూర్తయ్యే ఒక నమ్మకం ప్రజలకు కలిగిందని ఈ సందర్భంగా గ్రామంలో మోదీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన
నియోజకవర్గంలో జోగేశ్వర గారు పరిపాలన అంతా కూడా అభివృద్ధి పదంలో ముందు సాగుతూ వెళ్తుంది. దీన్ని మనం ఎప్పుడు కూడా కొనసాగిస్తూ రంగాన్ని మాత్రం సాధ్యతలో ప్రయత్నిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలండి. ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో కూడా 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తా ఉన్నారు. అదే విధంగా పెన్షన్లు గౌరవ ముఖ్యమంత్రి 4,000 రూపాయలు మాట ఇచ్చి ఎంత కష్టమైనా సరే ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పింఛన్ 4,000 రూపాయలు అందజేస్తా ఉన్నారు. అదే విధంగా రోడ్లు ఏదైతే ఈ రోజు వరకు మనం బాధపడతా ఉన్నామో ఆ రోడ్ల కోసం దాదాపు నిన్న ఒక ముఖ్య అతిథి గారికి ప్లానింగ్ కలిపి ఈ రాష్ట్రంలో అన్ని రోడ్లు బాగు చేయాలంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. 20,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రోడ్డు బాగుపడుతుందని చెప్పి ఆ అధికారి చెప్పడం జరిగింది. 40 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం అనే విషయాల్ని ఒక్కసారి మీకు ముందు ఉంచమని చెప్పి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి మన దేశ ప్రధాని 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటిగా మనకి 12 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. రికార్డును కూడా మరి మన 10 రోజుల క్రితమే అధిగమించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈవేళ మన రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం. పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ పోలవరాన్ని ఏదేదో కాంట్రాక్టులు పెట్టి పక్కన పెట్టారు. అదేవిధంగా ప్రత్యేక హోదా నాకు ఎంపీలు మీరు గెలిపించిస్తే ప్రత్యేక హోదా తెస్తాను, మెడలు వంచి తీసుకొస్తానని చెప్పి ఆయనే మెడలు వంచాడే. మరి అదే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్ అది ఎప్పటి నుంచో మన డిమాండ్, మన కోరిక. 3 కూడా పక్కన పెట్టి ఎంతో మంది తెలుగు వారు ఆంధ్రులు విశాఖ ఉక్కు మా హక్కు అని చెప్పి పోరాడినటువంటి ఆ విశాఖ ఉక్కును కూడా ప్రైవేటైజేషన్ చేస్తా ఉంటే ఎక్కడ కూడా నోరు విప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మన కూటమి ప్రభుత్వం రాగానే పోలవరం పరుగులు పెట్టిస్తూ రేపు రాబోయే పుష్కరాల నాటికే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి సగర్వంగా మరి మన కూటమి ప్రభుత్వం ప్రకటించినందుకు మరి మనందరి తరఫున కూడా కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మన విశాఖ రైల్వే జోన్ సాధించాం. అమరావతి మరి సాక్షాత్తు ఈ చెవులతోనే అసెంబ్లీలో నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు, మన అమరావతిని నేను స్వాగతిస్తున్నాను, కనీసం 30,000 ఎకరాలు ఉండాలని చెప్పి ఆవిడ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే 3 ముక్కలాట మొదలుపెట్టి ఆ అమరావతిని పక్కన పెట్టేశారు. ఇవాళ అమరావతి మరి 1,00,000 మంది కార్మికులతో ముందుకు పరుగులు పెడుతూ లక్షలాది కోట్ల రూపాయలతో పనులు అక్కడ మొదలయ్యి ఉన్నాయి. అదే విధంగా మరి మన విశాఖ స్టీల్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15,000 కోట్లు ఒకసారి 12,000 కోట్లు ఒకసారి గ్రాంట్ గా తీసుకొచ్చి మన ఫ్యాక్టరీని మనం నిలుపుకున్నాం. ఇది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ భారతదేశానికి విదేశాల నుంచి మరి ఎవరన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తా ఉంటే 100 రూపాయలకి 25 రూపాయలు, ప్రత్యేకించి 25 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ లోనే పెడతా ఉన్నారంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులకి ఇవాళ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పి మన కూటమి ప్రభుత్వం సగర్వంగా ప్రకటిస్తా ఉంది. మరి ఈ రకంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తూ ముఖ్యంగా మనకి మనం సూపర్ 6 మన ఎన్నికల ముందు ఇచ్చాం. మరి ఇచ్చిన హామీని 5 హామీలు వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యతని మరి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు తీసుకోబోతున్నారని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్న మహానాడులో లోకేష్ బాబు గారు చట్టం అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ 3వ వంతు 33% మేము మహిళకి ఇచ్చి తీరుతామని చెప్పి ప్రకటించారంటే అది మహిళల పట్ల ఉన్నటువంటి మరి మన తెలుగుదేశం పార్టీ గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.